హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిగ్రీ 5th సెమిస్టర్ న్యూమరికల్ మెథడ్స్లో ఈ క్వశ్చన్ని చూద్దాం. సో ఈ క్వశ్చన్ అనేది ఏమి ఇచ్చాడు, ఇంటిగ్రల్ 0 to 1 + x dx అనేది ట్రెపిజోడియల్ రూల్ ప్రకారంగా సాల్వ్ చేయమన్నాడు. హెచ్ వాల్యూ కూడా వాడే ఇచ్చాడు. హెచ్ ఈజ్ ఈక్వల్ 0.25 అని. హెచ్ ఇవ్వకపోతే మనం కనుక్కోవాలి. ఫస్ట్ మనకు ట్రెపిజోడియల్ రూల్ యొక్క ఫార్ములా తెలియాలి. ఫార్ములా చూద్దాం. ఇంటిగ్రల్ a to b y dx equal to h/2 of y0 plus yn అంటే ఫస్ట్ లాస్ట్ వాల్యూస్ ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్స్ రాస్తారు. y1 ప్లస్ y2 ప్లస్ సోన్ ప్లస్ yn మైనస్ 1. హెచ్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఇది రాసాం. ఇన్ కేస్ హెచ్ వాల్యూ ఇవ్వకపోతే హెచ్ ఈక్వల్ టు b మైనస్ a/n. b అంటే అప్పర్ లిమిట్, ఏ అంటే లోయర్ లిమిట్, ఎన్ అనేది ఏంటంటే ఎనీ ఈవెన్ నెంబర్ తీసుకోవచ్చు. వాడు ఇచ్చాడు కాబట్టి మనం ఈ ఫార్ములా యూజ్ చేయాల్సిన పని లేదు. ముందు ఒక బాక్స్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఎక్స్ ఫస్ట్ ఎక్స్ వాల్యూస్, ఆ తర్వాత ఫంక్షన్ ఏమి ఇచ్చాడు మనకు 1/1 ప్లస్ ఎక్స్, అది రాద్దాం. 1/1 ప్లస్ ఎక్స్. ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ని కనుక్కుందాం. ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలంటే మీకు ఇచ్చిన లిమిట్ ఏంటో చూడాలి. ఎక్కడి నుంచి ఎంతవరకు లిమిట్స్ ఉన్నాయి? 0 to 1. ఫస్ట్ మనం లోవర్ లిమిట్ రాస్తాం 0. నెక్స్ట్ ఏం చేస్తారంటే వాడు ఇచ్చిన హెచ్ వాల్యూ ఎంతండి? 0.25గా హెచ్ వాల్యూ ప్లస్ ఇది. ఇప్పుడు మీకు వచ్చిన ఫస్ట్ వాల్యూ ఉండేది, దాన్ని యాడ్ చేస్తారు. 0.25 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ హెచ్ వాల్యూ ప్లస్ ఇప్పుడు మీరు కనుక్కున్న వాల్యూ క్యాషియో ఉపయోగించి చేయాలి. ఓకే, లెట్స్ సీ. 0.25 ప్లస్ 0.25 మనకి ఎంత వచ్చింది? 0.5 వచ్చింది. నెక్స్ట్ నాకు వచ్చింది ఎంత? 0.5. మళ్ళీ 0.25ని వచ్చిన వాల్యూని యాడ్ చేయాలి. ఓకే, 0.25 ప్లస్ 0.5 ఇప్పుడు నాకు 0.75 వచ్చింది. ఓకే, 0.75 మళ్ళీ వచ్చిన వాల్యూ ప్లస్ హెచ్ వాల్యూని యాడ్ చేస్తారు. 0.25 ప్లస్ 0.75 ఇప్పుడు నాకు 1 వచ్చింది. ఎంతవరకు చేస్తారంటే లోవర్ లిమిట్ తీసుకుంటే అప్పర్ లిమిట్ రావాలి, ఇంతవరకు చేస్తారు. లిమిట్ ఎక్స్ వాల్యూస్ అయితే తెలుసుకున్నాం ఎక్స్ వాల్యూస్. ఇప్పుడు వై వాల్యూస్. వై అంటే ఏం లేదు, ఈ ఫంక్షన్ వాల్యూస్ని ఇప్పుడు కనుక్కుందాం. ఓకే, ఏం లేదండి, ఇక్కడున్న ఈ వాల్యూ ఉండిద్దిగా, అంటే మీకు ఇచ్చిన ఫంక్షన్ని ఎక్స్ ఉన్న ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ వాల్యూ కనుక్కోవాలంటే ఎక్స్ ఉన్న ప్లేస్ని 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1/1 ప్లస్ 0 అంటే 1ఏగా. 1/1 వాల్యూ 1. ఇక్కడ చూస్తే 1/1 ప్లస్ 0.25 ఎక్స్ ఉన్న ప్లేస్ని నేను 0.25 చేశాను. ఇప్పుడు నాకు క్యాషియో యూజ్ చేయాలి. సో 1 ప్లస్ 0.25 చేస్తే నాకు 1.25 వచ్చింది. ఇక్కడ బై కూడా ఉంది. సో 1/1.25. ఇప్పుడు ఆన్సర్ 0.8 వచ్చింది. అదే ఇక్కడ రాసాం. సో నెక్స్ట్ కూడా సేమే అలానే చేద్దాం. మనం మొత్తం రాయకుండా డైరెక్ట్గానే రాసుకుందాం. ఓకే, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏంటిది? 0.5. దీన్ని 1 యాడ్ చేస్తే మనకు 1.5 వచ్చింది. 1/1.5 ఇప్పుడు నాకు 0.66 అలా వస్తుంది. సో సోన్ వచ్చింది కాబట్టి నేను 0.667 రాస్తాను. సో 7 రాశాను. 7 కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ 1/1.75 0.571 0.571. నెక్స్ట్ ఎక్స్ ఉన్న ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు నాకు 1 + 1 2గా 1/2.
నాకు 0.5 వచ్చింది. వాల్యూస్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 to 1 1/1 plus x dx is equal h వాల్యూ ఎంత 0.25/2. ఈ y0 y1 ఈ వాల్యూస్ అని ఎలా కనుక్కోండి? ఏం లేదు, ఇప్పుడు మనం కనుక్కున్న ఇవి ఉంటాయిగా. ఫస్ట్ వాల్యూ y0, సెకండ్ ఇది y1, y2, y3, ఇది yn. లాస్ట్ వాల్యూ ఏదైనా కానీ yn లేదు. సో ఫార్ములా ప్రకారంగా y0 ప్లస్ yn అంటే ఫస్ట్ వాల్యూ ప్లస్ లాస్ట్ వాల్యూ 1 ప్లస్ 0.5 ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ y1 y2 y3 అండ్ సో అని మొత్తం ఉంటే రిమైనింగ్ రాసుకుంటారు. 0.8 ప్లస్ 0.667 ప్లస్ 0.571. ఓకే, ఫస్ట్ ఇక్కడ డివైడ్ చేద్దాం. 0.25 డివైడెడ్ బై 2. ఇప్పుడు మనకు 0.125 వచ్చింది. 0.125 ఇక్కడ 1.5 ఉంది. 1 ప్లస్ 0.5 మొత్తానికి యాడ్ చేసి ఇంటూ చేద్దాం. 0.8 ప్లస్ 0.667 ప్లస్ 0.571 ఇప్పుడు నాకు యాడ్ చేస్తే ప్లస్ 2 ఇంటూ 2.038 వచ్చింది. మల్టిప్లికేషన్ చేద్దాం. ఆన్సర్ ఇంటూ 2 నాకు 4.076 వచ్చింది. సో దట్ ఈక్వల్ టు 0.125 ఆఫ్ 1.5 ప్లస్ 4.076. ఈ రెండింటిని యాడ్ చేసి మల్టిప్లికేషన్ చేద్దాం. ఆన్సర్ ప్లస్ 1.5 ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 0.15 ఆఫ్ సో 5.576 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేద్దాం. ఆన్సర్ ఇంటూ 0.125 ఇప్పుడు నాకు ఎంత వచ్చింది 0.697. సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 0.697. ఇది ఫైనల్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.